ఉగాది అసలు కథ ఏంటి? బ్రహ్మ సృష్టి రహస్యం ఏంటి? పురాణాలలో ఉగాది కథ. పురాణాల ప్రకారం ఉగాది చాలా పవిత్రమైన రోజు. ఈ రోజునే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టిని ప్రారంభించాడని విశ్వాసం ఉంది. సృష్టి ప్రారంభానికి ముందు ఎక్కడ చూసినా చీకటి మాత్రమే ఉండేది. కాలం, దిశలు, జీవం ఏమీ లేవు. అప్పుడు బ్రహ్మదేవుడు తన తపస్సుతో విశ్వాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. చైత్రమాసం శుక్లపక్షం 5వ రోజున ఆయన కాలాన్ని ప్రారంభించి భూమి, ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ సృష్టించాడు. ఇదే రోజు ఉగాదిగా పరిగణించబడింది. ఉగాది అంటే యుగాది, యుగాది అంటే యుగానికి ఆది, అంటే కొత్త ప్రారంభం. ఇంకా ఒక పురాణ కథ ప్రకారం ఈ రోజునే విష్ణు తన అవతారాలను ప్రారంభించాడని కూడా చెబుతారు. అందుకే ఈరోజు చాలా శుభప్రదంగా భావిస్తారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. ఇది మన భవిష్యత్తు గ్రహస్థితి గురించి చెప్పే ఆచారం. అలాగే ఉగాది పచ్చడి తింటారు. ఇది జీవితంలోని 6 రుచులను సూచిస్తుంది. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. ఈ 6 రుచులు సమ్మేళనం. అంటే తీపి అంటే సంతోషం, చేదు అంటే బాధ, పులుపు అంటే ఆశ్చర్యం, కారం అంటే కోపం, ఉప్పు అంటే ఆసక్తి, వగరు అంటే భయం. ఈ రుచులు మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలను గుర్తు చేస్తాయి. నీది ఏమిటంటే ఉగాది మనకు చెబుతుంది జీవితం అన్ని అనుభవాల మేళవింపు. ప్రతి కొత్త సంవత్సరం కొత్త ఆశలు, కొత్త అవకాశాలను తీసుకువస్తుంది.